హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పొట్టి కిచెన్. ఈరోజు మన కిచెన్లో సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని ఈ టేస్టీ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి. ఈ రెసిపీని ఇలా కనుక ప్రిపేర్ చేసినట్లయితే ఒకటికి 4 కప్పులు తినాల్సిందే. పాయసం అనేది ఇష్టం పడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. సో ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలో చూసేద్దాము. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో నేనైతే 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యిని యాడ్ చేసేసుకొని దీంట్లోకి సేమియాని యాడ్ చేసుకోవాలి. 1 కప్ సేమియాని తీసుకుంటున్నాను. మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలి అంటే 2 కప్స్ వరకు తీసుకోవచ్చు. సో సేమియా అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా నేతిలో ఫ్రై చేసుకోవడం సేమియా ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా ఫ్రై అయ్యాక ఒక బౌల్ తీసుకొని బౌల్లో కంప్లీట్గా తీసి యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకొని అదే కడాయి పెట్టుకొని దీంట్లో పాలని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇలా 3 కప్స్ పాలని తీసుకుంటున్నాను. 3 కప్ పాలకి 2 కప్ వాటర్ని తీసుకోవాలి. ఇలా 5 కప్ వరకు అయితే మనకి సేమియా అనేది చిక్కబడకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. వాటర్ అండ్ పాలని ఇలా మరిగించుకునేంత వరకు వేడి చేసి తీసుకోవాలి. ఇలా పాలు అనేది బాగా మరుగుతున్నప్పుడు నేనైతే నానబెట్టి తీసుకున్న సగ్గుబియ్యం ఫ్లేవర్ మీకు నచ్చినట్లయితే కొంచెం ఎక్కువనే తీసుకోవచ్చు. నేనైతే 2-3 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. సగ్గుబియ్యాన్ని యాడ్ చేసేసుకోవాలి. పాలు అనేది బాగా మరుగుతున్నప్పుడు యాడ్ చేయాలి. సో దీంట్లోనే నేను సేమియాని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకొని తీసుకున్నాక దీన్ని 1-2 మినిట్స్ కుక్ చేసుకున్నాక మంచి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని 1 కప్ వరకు 1 కప్ సేమియాకి 1 కప్ షుగర్ని తీసుకుంటే మనకి స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. సో స్వీట్నెస్ అనేది కొంచెం ఎక్కువ కావాలంటే 1.5 కప్ వరకు షుగర్ని తీసుకోవచ్చు. సో అది కుక్ అయ్యేలోపు మనం దాంట్లోకి కొంచెం డ్రై ఫ్రూట్స్ని మనం పోపు చేసి తీసుకుందాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో కొంచెం నెయ్యిని యాడ్ చేసేసి కొంచెం జీడిపప్పు పలుకుని యాడ్ చేసేసుకోవాలి. ఇలా జీడిపప్పుని కూడా యాడ్ చేసేసి దీంట్లో కొంచెం కిస్మిస్ని యాడ్ చేసుకుంటున్నాను. సో మీ దగ్గర బాదం పలుకులైనా వేరే ఎలాంటి డ్రై ఫ్రూట్స్నైనా యాడ్ చేసి తీసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు కిస్మిస్ని తీసుకుంటున్నాను. బాదం, జీడిపప్పు, కిస్మిస్, ఇలాచీ పౌడర్ ఇవి వేయడం వలన పాయసం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీకు వేరే ఎలాంటి డ్రై ఫ్రూట్స్ కావాలన్నా పోపుని యాడ్ చేసుకోవచ్చు. సో మనకి ఇలా తిక్కగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి 2-3 మినిట్స్ పాటు మూత పెట్టి తీసినట్లయితే మనకి చిక్కగా చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. పర్ఫెక్ట్గా ఉడకపెట్టుకోకుండా కొంచెం పలసగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా 2-3 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి తీసుకున్నట్లయితే మనకి పాయసం అనేది చాలాసేపు సాయంత్రం వరకు అయినా సరే గట్టిగా కాకుండా పలసగా మనం చేసినట్లే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ టిప్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఇలా ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ అవుట్ చేసుకున్నాక మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని తిన్నట్లయితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. తినని వాళ్ళు కూడా, ఇష్టం లేని వాళ్ళు కూడా 1కి 4 కప్పులు తినాల్సిందే. టేస్ట్ అంత బాగుంటుంది. కమ్మని సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని రెడీ చేసేసాం కదా ఫ్రెండ్స్. సో ఈ టేస్టీ రెసిపీని చూసి మీరు డెఫినెట్గా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసి షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.